రేవంత్ రెడ్డి సభ మేడిగడ్డ పర్యటన అనూహ్యంగా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నటువంటి మాట, రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, సో మైలేజ్ కోసమే రేవంత్ రెడ్డి ఈరోజు సభ పెడుతున్నారు. సో కేసీఆర్తో పోటీగా సభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడే టైంకి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడానికి సిద్ధమయ్యారు. సో దానికి ఈరోజు మేడిగడ్డ వేదికగా పెట్టుకున్నారు. సో ఒక్కొక్క రకమైనటువంటి పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. సో చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. సో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం. సో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కేసీఆర్ లాగా ఉండే, బట్ ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాంటి ఎపిసోడ్ ఏమైనా చూడొచ్చా? సో ఈ పోటాపోటీ బహిరంగ సభలను ఎట్లా చూడొచ్చు? అఫ్ కోర్స్ కేసీఆర్ సభ అంటేనే రజతోత్సవ సభ మనం చూసాం. కంప్లీట్ సోషల్ మీడియా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్ని. సో మళ్ళీ అట్లాంటి పరిస్థితులు రావద్దన్నటువంటి ఉద్దేశమా, లేదంటే తన స్థాయి కేసీఆర్ స్థాయి అని చెప్పుకునేటువంటి ఉద్దేశమా? ఎట్లా చూడొచ్చు ఈ రెండు సభల్ని? శ్రీకాంత్, గత 3 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒక పొలిటికల్ స్టారే. ఎందుకనంటే తను ఏం చేసినా గానీ ఒక చర్చనీయాంశమైనటువంటి అంశమే. అది ఉద్యమకారుడుగా కావచ్చు, తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలని స్వయంగా రేవంత్ రెడ్డి పిలుస్తున్నారు. తర్వాత ప్రజలు కూడా అదే కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఉత్తర తెలంగాణలో ఒక పెద్ద జిల్లా, బలమైనటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. 13 శాసనసభ స్థానాలు ఉంటాయి. ఈ కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి సభలు నిర్వహించడంతో ఒక్కసారిగా రాజకీయము వేడెక్కినట్టుగా మనకి కనపడుతుంది. అయితే రెండుటికి ప్రత్యేకతలు ఉన్నాయి. 2 సభలకి, అటు ముఖ్యమంత్రి మేడిగడ్డ సభకి, ఇటు జగిత్యాల్లో మాజీ ముఖ్యమంత్రి నిర్వహించేటటువంటి సభకి 2 కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశాలు గానీ మనం చూడాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పెడుతున్నటువంటి సభ పోటీ సభ అనేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది. అయితే ఈ సభల నుండి ఇద్దరు ఏం మాట్లాడబోతున్నారు అనేటటువంటిది ఒక ఆసక్తి గొలుపుతున్నటువంటి ఒక అంశం. ముఖ్యంగా కరీంనగర్ లో, జగిత్యాల్లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ ఓ రకంగా ఆ పార్టీ యొక్క బల ప్రదర్శనగానే మనం చూడాలి. ఇంకా మేము బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నామనేటటువంటి ఒక బల ప్రదర్శన చేసేటటువంటి క్రమం చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ 2 సభల నుంచి ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు, తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళా బహిరంగ సభలో మాట్లాడబోతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమి ప్రభుత్వం పైన ఏం విమర్శలు చేయబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ప్రకటించబోతున్నారు అనేటటువంటి విషయం పైన ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కొంత ఆత్మరక్షణలో ఉన్నట్టే నాకు కనపడుతుంది. ఎందుకనంటే జగిత్యాల సభకి విపరీతమైనటువంటి మైలేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంతో కొంత మైలేజ్ ని, లేకపోతే ఆ పొలిటికల్ ఇంటెన్సిటీని తగ్గించడానికి ఇవాళ హఠాత్తుగా మేడిగడ్డలో సభ పెట్టుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లోనైతే ఆ విధమైనటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఆ విధమైనటువంటి విశ్లేషణలే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే మేడిగడ్డ దగ్గర సభ పెట్టడంలో ఒక 2 అంశాలు కీలకంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఒకటి ఏంటి అనంటే కాళేశ్వరం, కూలేశ్వరం అని మీరే చెప్పారు. మరి కూలేశ్వరం అయినటువంటి ప్రాజెక్ట్ ని మళ్ళా ఎందుకు పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు? మేడిగడ్డను పునరుద్ధరించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ శ్రీకారం చుడుతున్నారు. మీరే అన్నారు కదా, కాళేశ్వరం, కూలేశ్వరం అయిపోయింది, దాంట్లో పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు, ఈవెన్ పార్లమెంట్ లో కూడా సిఆర్ పాటిల్ మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా 1,00,000 కోట్లు నీళ్లలో పోసామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ విమర్శలు చేసిందో అంతకంటే తీవ్రంగా మీరు కూడా విమర్శలు చేస్తే మళ్ళా ఇవాళ మేడిగడ్డను ఎందుకు పునరుద్ధరిస్తున్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి పనికొస్తుంది, గోదావరి జలాలను తీసుకురావడానికి ఉపయోగపడుతుందని మీరు పరోక్షంగా ఒప్పుకున్నట్టు. ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలి సార్ దీంట్లో. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఏమాత్రం వాటిని రిపేర్ చేసినా మిగతా పిల్లర్లు అన్ని కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అది అసలు పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అన్నారు. అదే శ్రీకాంత్, అసలు అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ ఇవి ఏవి పనికిరావు, ఇది మొత్తం కూలేశ్వరమైన ప్రాజెక్టు, 1,00,000 కోట్ల రూపాయలు నీళ్లలో పోసారు, ఈ ప్రాజెక్టే పనికిరాదు, ఉపయోగంలోకి రాదు అని తీవ్రమైనటువంటి స్వరంతో చెప్పినటువంటి వాళ్ళు చివరికి ఇవాళ అనేక ఎంక్వైరీలు వేసి ఆ ఎంక్వైరీలు ఏం తెలియదో చెప్పకుండా ఇవాళ ఆ 3 బ్యారాజుల్లో మేడిగడ్డ కుంగినటువంటి 2021 పియర్స్ ని రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటేనే పరోక్షంగా మీరు ఆ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను, గొప్పతనాన్ని ఒప్పుకున్నట్టుగానే ప్రజల్లో
చేతిలోకి వెళ్ళిపోతుంది, సామాన్య ప్రజలు అదే విధంగా భావిస్తారు. దిస్ ఇస్ పాయింట్ 1. రాజకీయాలు ఎట్లా ఉన్నా, టెక్నికాలిటీ ఎట్లున్నా అది పెద్దగా ప్రజల్లోకి పోదు. ప్రజల్లోకి ఏం పోతుందంటే కాళేశ్వరం కూళేశ్వరం అన్నారు, మళ్ళీ ఇవాళ రిపేర్ చేస్తున్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి పైన ఉపయోగకరమైంది, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడేది అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్. అవునన్నా కాదని ఇప్పటికీ కాళేశ్వరం నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఏంటంటే శ్రీకాంత్ పాయింట్ నెంబర్ 2 చెప్తాను, తర్వాత మీరు వస్తున్నాడు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే శ్రీకాంత్, ఈ ప్రభుత్వము రైతాంగానికి ఏం చేసింది అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఇంకొక ప్రస్తావన కూడా ఏమొస్తుందంటే రైతు భరోసా కార్యక్రమం, రైతు భరోసా సెకండ్ ఫేజ్ నిధులు విడుదల చేసేది. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు విడుదలైనట్టుగా తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు భరోసా రావటం లేదనేది రైతాంగం చెప్తున్నటువంటి అభిప్రాయమే. స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. అప్పుడు 7,500 కోట్ల రూపాయలను టకటక రిలీజ్ చేస్తే మీరు వచ్చిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి దగ్గర మీరు ఆ వేగంతో రిలీజ్ చేయకపోగా మీరు వచ్చిన 29 నెలల్లో ఒకే ఒక్కసారి రైతు భరోసాని ద్వారా రైతులు డబ్బులు అందుకున్నటువంటి సంఘటన ఉంది. కేసీఆర్ 4,000 నుంచి ఎవరు అడగకపోయినా 5,000 రూపాయలు చేశాడు. కానీ మీరు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 12,000 రూపాయలు ఇస్తున్నారు. 12,000 రూపాయలు రైతులకే కాదు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. అసలు రైతులకే పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు, కౌలు రైతులకు అసలు ఇవ్వట్లేదు. వాళ్ళకే కాదు, రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే రైతు భరోసా విషయంలో మీరు సక్సెస్ కాలేకపోయారు, కాళేశ్వరం విషయంలో మీరు చెప్పిన మాటకు మీరు కట్టుబడి ఉండలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీరు మేడిగడ్డ నుంచి ఏ ప్రసంగం చేసినా అది రాజకీయ ప్రసంగంగా కనపడుతుంది తప్ప రైతులను మెప్పించేటట్టుగా రైతుల పక్షాన జరిగినట్టుగా ఉండదు. అది పెద్దగా ఉపయోగం రాదు. వేరే ఇట్ రండి, మీరు జగిత్యాల సభకు రండి. జగిత్యాల సభ ఒక రాజకీయ ప్రాధాన్యత కూడుకున్నటువంటి సభ. ఎందుకనంటే అది బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినటువంటి పూర్వ వైభవాన్ని ప్రదర్శించుకునే ఒక బల ప్రదర్శన అయితే, రెండోది కాంగ్రెస్ లో 40 సంవత్సరాలు పనిచేసి కరీంనగర్ జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ లో చేరుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఇక్కడ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే శ్రీకాంత్, బీఆర్ఎస్ మళ్ళా భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే దానికి బలమైన కేంద్రాలైనటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్న కరీంనగర్, వరంగల్ జిల్లాలే కావాలి. ఎందుకనంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఖమ్మము, నల్గొండలో తన పట్టుని నిలబెట్టుకొని కరీంనగర్, వరంగల్లో ఎక్కువ సీట్లు సంపాదించింది కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. కానీ బీఆర్ఎస్ కరీంనగర్, వరంగల్లో తనకు ఉన్నటువంటి పట్టును కోల్పోవటంతో అధికారంలో రాలేకపోయింది. మీరు కరీంనగర్ లో 13 సీట్లు ఉంటాయి, వరంగల్లో 12 సీట్లు ఉంటాయి, మొత్తం 25 సీట్లు ఉంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు ఈ 2 జిల్లాలో కేవలం 6 సీట్లు మాత్రమే. అంటే 19 సీట్లలో ఓడిపోయింది. ఒక్క 10 సీట్లలో గెలిచి ఉంటే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. మళ్ళా కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టింది కరీంనగర్ నుంచే. మళ్ళా అధికారంలోకి రావడానికి ఒక రాజకీయ ప్రయత్నము బలంగా చేస్తుంది కూడా కరీంనగర్ అనేటటువంటి విషయాన్ని. కరీంనగర్, వరంగల్ జిల్లాల పైన పట్టు చిక్కితే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం ఈజీ అవుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఈ మాట అంటున్నానంటే ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని, ఇటీవల జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు గాని మనం చూస్తే ఈ 2 జిల్లాల్లో బీఆర్ఎస్ పుంజుకుంటుంది. మరీ ముఖ్యంగా వరంగల్ లాంటి జిల్లాలోనైతే మీకు మొత్తం 12 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి 1,09,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 1,04,000 ఓట్లు వచ్చాయి. అంటే మార్జిన్ తగ్గుతుంది, నేరో తగ్గుతుంది. బీఆర్ఎస్ పార్టీ 2 జిల్లాల్లో పుంజుకుంటుంది. పుంజుకొని పూర్వ వైభవాన్ని గనక సాధించింది అని అంటే ఖచ్చితంగా మళ్ళా 2028, 29లో అధికారానికి దగ్గర అవుతుంది. ఇంకొక పాయింట్ సార్, కరీంనగర్